ఇప్పటికీ చెప్తారు అక్కడికి వెళితే అంబసత్రువు దగ్గరికి. ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మా అని పిలిచేవారు. పెద్ద పావు అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండెక్కిలిపోయి. ఒకప్పుడు ఆ పమిడిఘంటం వారు అన్నదానం చేయడానికి వంటవాళ్ళు దొరకలేదు. వంటవాళ్ళు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు, అమ్మ వంటవాళ్ళు దొరకలేదమ్మా, సీతారామ కళ్యాణం వస్తోంది ఎలాగమ్మా అన్నారు. అంటే అమ్మవారు అంది, బెంగ పెట్టుకోకోయ్, రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అని. ఆయన ఇలా చూశారు. మంచి దృఢకాయులైన ఇద్దరు, అంతంత ఎత్తు ఆజాన బాహుమరవిందదలాయతాక్షం ఇద్దరు వచ్చారు. వచ్చి అయ్యా మీరు వంట కావాలన్నారట, మమ్మల్ని ఎవరో పంపించారు, వంట చేస్తాం, కానీ మీరు లోపలికి చూడకూడదు. వంటశాల తలుపులు వేసి 2 పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు. ఒక మనిషి ఎత్తలేడుదండి, అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు. వంట అంతా అయిపోయింది, బయటకు వచ్చారు. మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామగుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంది. ఇప్పటికీ మీరు రామలక్ష్మణులు